Mr. Bhuvan and Priya. Welcome them. Everybody, sing it out. Just say namaste. Come on now, sing it on mas. Boom, 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 boom. చూస్తే లాలీపాప్ చూస్తే పాపరే బాప్ చాకలిచ్చే షేప్ చూస్తే గుండెలే ప్యాక్ అద్భుతమైన ఇన్వాల్వ్మెంట్. ఒక్కొక్క మూమెంట్ అలా కోసి కట్ చేసి కరెక్ట్గా ఉన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం ఏంటంటే నీ మూమెంట్ని ఎంత పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్ చేయాలో ఎంత బాగా కనపడ్డాలో దానికి తగ్గట్టుగా డ్రెస్ డిజైన్ చేసావు. వెరీ గుడ్, చాలా బాగుంది. మరి నేను డామినేట్ చేసాడు, సమస్య లేదు. అయితే వైవిఎస్ చౌదరి గారు ఒక్క మగాడు మంచి ఇన్వాల్వ్మెంట్ వచ్చేస్తుందా? మాయదారి చిన్నోడు అసలు హీరోయిన్ని చేప పిల్లల చిరత పుల్లె ఎలా చూపించాలంటే అది వైవిఎస్ చౌదరి గారికే తెలుసు. అతిశక్తి కాదు కానీ నీ డ్యాన్స్ ఆయన చూడడం నీ అదృష్టం. ఓకే, ఆయన అభిప్రాయం కనుక్కుందాం. నాకు డ్యాన్స్ అంతా బ్రహ్మాండం చేశారు. దాన్ని మించి మీ ఫిజిక్ మీ కంట్రోల్ ఉంది కాబట్టి ఆ జంపులు కానీ కింద పడి మళ్ళీ లేవటం కానీ అవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా బ్రహ్మాండం చేశారనిపించింది. రమణ గారు చెప్పినట్టు ఎక్సలెంట్ చేశారు. ఎక్స్ట్రాగా నచ్చింది ఇది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇదిగో కొత్త మేలైన డెటాల్. సార్ సినిమా క్లైమాక్స్కి వచ్చేసింది సార్. అసలే ఇది సంతోష్ టాహండ్ వన్ ఛాన్స్ మెగా ఫైనల్ లాస్ట్ ఎపిసోడ్. అండ్ ఈ పార్టిసిపెంట్స్ కి ఇది డిసైడ్ చేస్తుంది. ఆల్రెడీ గెలిచిన వాళ్ళు సార్ వీరు ఫస్ట్ సిరీస్ విన్నర్స్ అన్నమాట. సో ఈ విన్నర్స్ మధ్య కాంపిటీషన్. సో క్లైమాక్స్ అనగానే అందరికి గుండె కొట్టుకుంటాం సార్. నాకైతే బరువు తీరిపోయిందండి. నాకు ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ అబౌట్ దట్. 2 జంటలు ఎక్సలెంట్ గా చేశారు అని అందరూ చెప్తుంటారు, అది మామూలే. ఒక్కడి జంట మాత్రం 99.9% బాగా చేశారు. రెండో జంట 100% బాగా చేశారనిపించింది. జనరల్ గా నాకు కొత్త వాళ్ళని చూస్తున్నా కూడా చాలా ముచ్చటేస్తుంటుంది. కొత్త వాళ్ళు చాలా ఎనర్జీ ఉంటుంది. ఎంతో మంది కొత్త వాళ్ళు సినిమా ఫీల్డ్కి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి అంటే 3 ఫిల్మ్స్ చేశాను. 3 కొత్త వాళ్ళని పరిచయం చేశాను, 3 జంటల్ని. సో ఈ సంతూర్ స్టార్ హంట్ వన్ ఛాన్స్ అనే ప్రోగ్రాంకి నన్ను ఫైనల్ జడ్జిగా పిలిచినప్పుడు చాలా ఆనందం వేసింది. మా టీవీ వాళ్ళు ఈ ప్రోగ్రాం చేయడం అది. బట్ డెఫినెట్ గా ఎలాంటి ప్రోగ్రామ్స్కి వచ్చినప్పుడు ఒకరిని సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకోటి డెఫినెట్ గా చిన్నగా బాధపడతారు. ఎందుకంటే అందరూ కూడా బాగా కష్టపడి ఎంతో హార్డ్ వర్క్ చేసి పొజిషన్కి వచ్చుంటారు మీ 2 జంటలు కూడా. బట్ మా ముందు ప్రదర్శించిన ఆ 3 ప్రోగ్రామ్స్ లో ఫస్ట్ జంట మేము చూసిన
సంతోష్ అహల్యలు ఫస్ట్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొచ్చిన దాంట్లో బ్రహ్మాండం చేశారు. ఆ తర్వాత మేమిచ్చిన దాంట్లోనూ తర్వాత చేసిన డాన్స్లోనూ ఆ 0.1% వెనకపడ్డారని నేను ఫీల్ అయ్యాను నేను. ఆ తర్వాత భువన ప్రియ వీళ్ళిద్దరూ వాళ్ళు చేసుకొచ్చిన ఆ ఫస్ట్ ఎపిసోడ్ మాత్రం 1% 0.1% వెనకపడి ఆ లాస్ట్ అదే మేమిచ్చిన ఎపిసోడ్ కానీ ఆ తర్వాత డాన్స్ కానీ వాటిల్లో ఆ ముందు జంటను డామినేట్ చేసి 100% రీచ్ అయ్యారని నా ఫీలింగ్. స్టార్ హంట్, నిజంగా స్టార్ హంటే. జడ్జిమెంట్ ఇవ్వాలి కాబట్టి ఇవ్వడం కానీ బ్యూటిఫుల్. అప్పటికప్పుడు కాన్సెప్ట్ ఇస్తే దాని మీద మంచి ఇన్వాల్వ్మెంట్తో అద్భుతమైన స్క్రిప్ట్తో నలుగురు బాగా చేశారు. అయితే ఏంటంటే ఎక్కడో జస్ట్ ఒక పాయింట్ దగ్గర మేమిద్దరం చాలా కొట్టుకొని తప్పని పరిస్థితుల్లో, ఎందుకంటే ఇంకా నలుగురు బ్రహ్మాండంగా చేశారు అనేటప్పటికి ఇంకా మొదటి నుంచి ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే సంతోష్ బిగినింగ్ లో కొంచెం ఈజ్ అనేది లేక కొంచెం కిందకు చూడడం, అది అంటే ఆర్టిస్ట్ లక్షణం కొంచెం వెనకబడింది. మేము మీ ప్రోగ్రాం చూసినంత వరకు మీరు బాగా చేశారనిపించింది. బట్ ఫైనల్ గా ఒక్కళ్లే డెఫినెట్ గా ఒక 0.1% తో ముందుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళిద్దరూ మేము మా మాటలారు మీకు అందరికీ అర్థమైపోయింది కాబట్టి భువన ప్రియ. ఇప్పుడు విన్నర్ గా వచ్చిన మీరు ఏ ఉద్దేశంతో అసలు ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చారు? సార్ నేను ఫస్ట్ డిగ్రీ ఎగ్జామ్స్ పోయాయి సార్. పోయిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఎందుకు ఏదో ఒకటి చేయండి, నేను వైజాగ్ కంప్యూటర్ కోర్స్ జాయిన్ అయ్యాను సార్. ఓకే. అప్పుడు చాలా మంది అడుగుతుండేవారు నన్ను, ఇది కంప్యూటర్ కోర్స్ నేర్చుకుని ఎందుకు, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి జాబ్ వస్తుంది కదండి. లేదు, నేను కంప్యూటర్ కోర్స్ చేసిన హైదరాబాద్ వెళ్ళిపోతాను, అక్కడ ఒక 40 సంవత్సరాలైనా 50 సంవత్సరాలు ఎప్పుడైనా సినిమాల్లో చేస్తాను, అదృష్టం నా కష్టం ఫలిస్తే. చదువు రాకపోవడానికి ముఖ్య కారణం సినిమాల పిచ్చి బాగా పట్టిందా? సినిమా అంటే నాకు పిచ్చి సార్. సినిమా చూసినా, షూటింగ్ చూసినా ఏదైనా నాకు పిచ్చి సార్. మా ఇంట్లో వాళ్ళకి ఇది ఏమి ఇష్టం లేదు సార్. ఓకే. కానీ నా పిచ్చి తట్టుకోలేక కావాలని వదిలేశారు సార్. నీ ఇష్టం అయితే మొత్తానికి సినిమా గాలి పీలుస్తూ బ్రతకాలనుకుంటున్నాడు సార్. ఓకే. అంటే చాలా మంది అందరూ ఆల్మోస్ట్ ఎంతో మంది రోజుకి చాలా వేల మంది ఇక్కడ కష్టపడుతున్నారు సార్ ఈ ఫీల్డ్ కి రావాలని. ఓకే. అందరూ ఇదే డైలాగ్ చెప్తారు సార్. నేను ఇప్పుడు ఇంకా ఇంతవరకు ఒక ఆఫీస్ కూడా పోలేదు సార్ ఫోటో పట్టుకుని. ఓకే. నేను ఫస్ట్ హైదరాబాద్ రావడం సంతోష్ టారెంట్. సంతోష్, నిజంగా నువ్వు చాలా బ్రహ్మాండం చేసావు, నేను సరదా చెప్పట్లేదు. మరి నీ ఉద్దేశం ఏంటి అసలుకి? ఏం చదువుతున్నావు, ఏం చేద్దాం అనుకున్నావు? బీటెక్ అయిపోయింది సార్ నాది. బీటెక్ అయిపోయింది, వెరీ గుడ్. నేను సత్యానంద్ సార్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ అయ్యా సార్. ఈ ఫీల్డ్ లోనే ఉంటా సార్. ఓకే. ప్రభాస్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వీళ్ళందరూ ఏ రేంజ్ లో ఉన్నారో మా సార్ దగ్గర చేసి, ఓకే, రేపు రాబోయే నందమూరి చైతన్య కృష్ణ కూడా ఓకే వాళ్ళ రేంజ్ కి వెళ్తా సార్. పక్కా వెళ్తా. నా మనసుకు తెలుసు సార్ నేను ఎలా చేశాను, ఎలా చేయగలిగాను. అండ్ వన్ మోర్ థింగ్, నీలో ఉన్న ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్ డెఫినెట్ గా ఒక రేంజ్కి వస్తానన్న నమ్మకం అనేది, అది లేకపోతే అసలు ఏ పని చేయలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాగే నీ ఆశం కూడా నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను బీటెక్ కంప్లీట్ చేశాను సార్. వెరీ గుడ్. నాకు డాన్స్ అంటే ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ సార్. డాన్స్ బాగా చేశారు మీరు. థ్యాంక్ యూ సార్. అనుకోకుండా ఒకరోజు స్టార్ హంట్ పార్టిసిపెంట్ ఒక అమ్మాయి నాకు కాల్ చేసి, నువ్వు కంపల్సరీ ప్రోగ్రామ్ చేయాలి, ఇందులో యాక్టింగ్ కూడా ఉందంటే భయపడ్డాను సార్ ఫస్ట్. తనే నేర్పించి డైలాగ్స్ చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత సురేష్ సార్ ప్రోత్సాహం, డైరెక్టర్ సార్ ప్రోత్సాహం వల్ల ఇంకా బాగా యాక్టింగ్ చేయగలిగాను సార్. దీనికన్నా మా మదర్, డాన్స్ మాస్టర్ ఆనంద్ గారి ప్రోత్సాహం చాలా ఉంది సార్. వీళ్ళ వల్లే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను సార్. థ్యాంక్ యూ సార్. నువ్వు జడ్జి అయినప్పుడు కరెక్ట్ గా సెలెక్ట్ చేయగలను అనుకుంటున్నావు నువ్వు? ఏదో రోజు ఆ పొజిషన్ లో కూర్చొని ఇదే మా టీవీకి వస్తా సార్. నేను పక్కా చెప్తున్నా సార్. అదొక చిన్న డౌట్ సార్. నేను చెప్పండి బాస్. ఇది ఇండివిజువల్ గా స్కోరింగ్ చేశారా సార్, లేదంటే పేర్ స్కోరింగ్ చేశారా సార్? ఇండివిజువల్ స్కోరింగ్ కాదు, ఇది ఒక జంట అనమాట. ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు కంపారిజన్ లో చేయాల్సిన స్కోరింగ్. నువ్వు అందులో నీ జంటలో ఏమి అమ్మాయి తప్పు చేయలేదు, అమ్మాయి బ్రహ్మాండం చేసింది. నువ్వు అసలు ఆ డౌట్లు ఏమొద్దామా నీకు? కానీ ఒక్కటి మటుకు నిజం సార్. నేను చెప్పు. ఏదో రోజు ఆ పొజిషన్ లో కూర్చొని ఇదే మా టీవీకి వస్తా సార్. నేను పక్కా చెప్తున్నా సార్. వస్తాను సార్. నువ్వు ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? వస్తాను సార్. నాకు తెలుసు సార్, నా మనసుకు తెలుసు. వద్దు, నీకు అంత ఎమోషనల్ అయ్యేదున్నా, ఎమోషనల్ గా నువ్వు బ్యాలెన్స్డ్ గా లాగా లేనప్పుడు ఇలాంటి స్టేజెస్ కి రాకూడదు అసలు.
అర్థమైందా? మేము చాలా బ్యాలెన్స్డ్గా ఇద్దరిని బాగా పరీక్షించిన తర్వాతే ఇలాంటి రిజల్ట్ చెప్తుంటాం. నువ్వు అంతే బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి దాన్ని. నువ్వు జడ్జిగా అయినప్పుడు కరెక్ట్గా సెలెక్ట్ చేయగలను అనుకుంటున్నావు నువ్వు? జస్ట్ ఇంపాసిబుల్. 1% తేడా అనేది ప్రతి ఒక్కరిలోనే ఉంటుంది. దానికి కారణాలు తవ్వకూడదు ఎప్పుడు. అది మినిమం కల్చర్. ఫస్ట్ ఒక స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ పాటించవలసిన కల్చర్ ఏంటంటే డెఫినెట్గా ఎవరో గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. దాన్ని యాక్సెప్ట్ చేసే బ్రాడ్ మైండెడ్ మెంటాలిటీ ఉండాలి. ఎందుకంటే ఇది స్టేజ్